ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు పక్క చూపులు చూస్తున్నారా? సొంత పార్టీలోనే ఆ నేతలు ఇబ్బందులు పడుతున్నారా? కాంగ్రెస్ పై బీఆర్ఎస్ బీజేపీ ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నాయి. మరి కేసీఆర్తో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నారని, వారంతా బీఆర్ఎస్లోకి వస్తామంటున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్నది ఒరిజినల్ కాంగ్రెస్ కాదని, ఇది హైబ్రిడ్ కాంగ్రెస్ అని ఆయన అంటున్నారు. ఈ కాంగ్రెస్ మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. ఇది మోడీ చంద్రబాబులకు పుట్టిన హైబ్రిడ్ కాంగ్రెస్. వాళ్ళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా బాధపడుతున్నారు. వాళ్ళు మన వైపే చూస్తున్నారు. ఈ హైబ్రిడ్ గాలతో ఉండే బదులు మీతోనే వస్తాం, రేపు కేసీఆర్తోనే వస్తామని నాతో మాట్లాడుతూనే ఉన్నారు అందరు జిల్లాలో ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్తో కలిసి నడుస్తున్నారన్నారు. అసలు వారిది బీఆర్ఎస్ పార్టీనా లేక టీఆర్ఎస్ పార్టీనా అని విమర్శించారు. రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప్పడం అనేది హాస్యాస్పదం. మీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నమాట మీకు తెలుసు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతో టచ్లో ఉన్నారంటే అసలు మీ పార్టీ అంటే ఏ పార్టీ? బీఆర్ఎస్ పార్టీనా టీఆర్ఎస్ పార్టీనా? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కాంగ్రెస్ని ఇదే రకమైన టార్గెట్ చేశారు. రేవంత్ కాంగ్రెస్ నుంచి ఎప్పుడు జారుకుంటారో తెలియదన్నారు. సువేందు అధికారిలా రేవంత్ మారతారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. అసలైన కాంగ్రెస్ నేతలకు సీఎంగా అవకాశం ఇవ్వాలంటూ సూచించారు. 2028-29 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. కానీ మన మోడీ గారు ఒకటి మెసేజ్ చూద్దాం. మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. చాలా చిన్న కార్యకర్త బీజేపీలో ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి, జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు ఇలా మాట మీద ఉంది, జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉంది, గతంలో చేసుకున్నా సరే. ఇప్పటి వరకు తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఒకరితో ఒకరు కలిసిపోయారని ఆరోపణలు గుప్పించుకోగా ఇప్పుడు మరో రకంగా ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కరెస్పాండెంట్ అశోక్తో మాట్లాడదాం. అశోక్, ఒరిజినల్ కాంగ్రెస్ ఏంటి, హైబ్రిడ్ కాంగ్రెస్ ఏంటి? మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? జగదీష్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా లైటర్ వేలో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇలాంటి కౌంటర్స్ వస్తున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్గా దీన్ని తీసుకున్న పరిస్థితి కనిపించలేదు. కానీ జగదీష్ రెడ్డి పర్టికులర్గా మాట్లాడినటువంటి మాటలపైన మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీవ్రంగా స్పందిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మెయిన్గా అసలు జగదీష్ రెడ్డి ఎటువైపు ఉన్నాడు అంటే, మీ పార్టీలోనే రెండు చిలికలు ఉన్నాయి, అటు హరీష్ రావు వైపు ఉన్నారా లేకపోతే కేటీఆర్ వైపు ఉన్నారా అని కూడా క్వశ్చన్ చేస్తూనే, అలాగే అసలు మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీనా లేకపోతే అటు బీఆర్ఎస్ పార్టీనా టీఆర్ఎస్ పార్టీనా అని కూడా క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీ పార్టీలో ఉన్నటువంటి అనిశ్చితిని బయటపెట్టకుండా, అనిశ్చితి గురించి మాట్లాడకుండా అటు కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడడం ఏమాత్రం సరికాదని చెప్పి, అలాగే కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు, పైన ఉన్నటువంటి నేత కావచ్చు, అందరూ కూడా కమిట్మెంట్తో పనిచేస్తారు కాబట్టి ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దంటూ కూడా అటు మాట్లాడుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. మెయిన్గా రీసెంట్గా జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా సీఎం మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం, మళ్ళీ నేను సీఎంగా ఉంటాను, అలాగే అటు భవిష్యత్తు రాజకీయాల్లో, జాతీయ రాజకీయాల వైపు కూడా నేను దృష్టి పెడతానని చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఒక బూస్టప్ వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఈ దాన్ని తగ్గించే విధంగా కూడా కావాలని చెప్పి ఒక అనిశ్చితిని, వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ని బయటపెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్నటువంటి కాన్ఫిడెన్స్ని తగ్గించడానికి మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ అటు ఆరోపణ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే మరొక వైపు బీజేపీ కూడా అరవింద్ మాట్లాడినటువంటి మాటలు కూడా కోట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అటు మోడీ సభలో మోడీ మాట్లాడుతూ కూడా కలిసి నడవాలి అని చెప్పిన నేపథ్యంలో అది రాష్ట్రానికి సంబంధించింది కానీ కేవలం పర్టికులర్గా మనుషులకు సంబంధించింది కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన నేపథ్యంలో దాన్ని కోట్ చేస్తూ కూడా మీ అందరూ ఒకటే, మీ సైడు ఒకవేళ రేవంత్ రెడ్డి సైడ్ అంటే అటువైపు వెళ్తే కనుక పాత కాంగ్రెస్ నేతలు మొత్తం కూడా ఇటు వస్తారు అని కమెంట్స్ చేసిన నేపథ్యంలో దాన్ని తీవ్రంగా అయితే కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తుంది. ఒకసారి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్న నేపథ్యంలో మా ప్రజాపాలన చూసి తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తుంది. ఫస్ట్ మీ పార్టీలో జరుగుతున్నటువంటి అనిశ్చితి గురించి మాట్లాడిన కానీ పక్క పార్టీ గురించి మాట్లాడద్దంటూ కూడా ఒక ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కూడా, కౌంటర్స్ ఇస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మొత్తానికి ఒక క్యాడర్కి అయితే సూచనలు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇస్తున్న నేపథ్యం చూస్తున్నారు. ఎందుకంటే ఒక బూస్టప్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ 2-3 రోజులు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక బూస్టప్ వచ్చిన నేపథ్యంలో దాన్ని తగ్గించే విధంగా ఇలాంటి మాటలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా క్యాడర్ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.